అమరనాథ నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాదమరి పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళిపై చిత్తూరు వెస్ట్ సిఐ శ్రీధర్ నాయుడు, ఎస్ఐ ఈశ్వర్యలకు ఫిర్యాదు చేశారు. రైతు కుటుంబంలో జన్మించి టీటీడీ చైర్మన్ గా ఎంపికయ్యారని, ఇది ఓర్వలేక బీఆర్ నాయుడుపై అవాకులు చెవాకులు పేల్చుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ నాయుడుపై చేసిన అసత్య ఆరోపణలను పోసాని కృష్ణమురళి వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోసానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్గా బీఆర్ నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు యాదమరి పోలీస్ స్టేషన్లో గౌరవ ఎస్ఐ గారు, సిఐ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి TV5 ఛానల్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవినీతులపైన కూడా ప్రసారం చేసి ఆయన ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్గా నియమిస్తే, ఆయన టీటీడీ చైర్మన్గా పదవి ప్రమాణం చేసిన తర్వాత తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్కి ఇచ్చే ప్రోటోకాల్ను కూడా వినియోగించుకోకుండా తనకు కానీ తన బంధువులకు కానీ అందరికి కూడా సొంత డబ్బులతో అక్కడ ఏర్పాట్లు చేసినటువంటి నీతి నిజాయితీ అయినటువంటి వ్యక్తి మన బీఆర్ నాయుడు గారు. అటువంటి వ్యక్తిని అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఛానల్ని తిట్టడం, TV5 ఛానల్ తిట్టడం, ఇది మంచి సాంప్రదాయం కాదు. వెంటనే కూడా ఆయన ఛానల్ పైన కానీ ఆయన పైన కానీ చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలనేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఇప్పుడే సిఐ గారిని, ఎస్ఐ గారిని కూడా కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన పైన వెంటనే కూడా కేసుని రిజిస్టర్ చేసి భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేయనీయకుండా కూడా చర్యలు తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై అనంతపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు తెలుగు యువత, TNSF నాయకులు. టీటీడీ చైర్మన్, TV5 గౌరవ చైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కంప్లైంట్ ఇచ్చారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో కూడా పోసాని ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పారు. టీడీపీ నాయకులు సైకో జగన్ వద్ద ఇలాంటి పోసాని లాంటి వారు ఇంకా ఎంతో మంది ఉన్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. అయితే ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎస్పీ అన్ని విషయాలు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు ప్రజలకు మంచి చేయాలని, ప్రజలకు ఏదైతే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాటన్నిటిని కూడా ప్రభుత్వాలకు తెలియపరిచి ప్రజా సమస్యల కోసం ఎప్పటికప్పుడు నిరంతరం పనిచేస్తున్న TV5 ఛానల్ చైర్మన్ అయినటువంటి బీఆర్ నాయుడు గారి పైన, అదేవిధంగా మొన్నటి రోజునే టీటీడీ చైర్మన్గా అయినటువంటి బీఆర్ నాయుడు గారి పైన కూడా మరి పోసాని కృష్ణమురళి అతని పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ చాలా ఘోరంగా మాట్లాడడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు టీడీపీ నాయకులు, తెలుగు యువత, TNSF, అదేవిధంగా బీజేపీ, అదేవిధంగా ఉన్నటువంటి బీసీ కులాల నాయకులు అందరూ కూడా మరి జిల్లా ఎస్పీ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి అతనిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే పోసాని కృష్ణమురళి అనేవాడు ఒక చీటర్. ఇది కేవలం వైసీపీ పార్టీ సైకో జగన్మోహన్ రెడ్డికి ఒక తొత్తుగా వ్యవహరిస్తూ ఈరోజు టీటీడీ చైర్మన్, TV5 గౌరవ చైర్మన్ బీఆర్ నాయుడుపై వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలపై గుంటూరు పట్టాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు దియ్యా రామకృష్ణ ప్రసాద్, పల్నాడు జిల్లా తెలుగు విద్యార్థి అధ్యక్షుడు కూరపాటి హనుమంతరావు, పలువురు నేతలు పట్టాపురం పోలీస్ స్టేషన్లో పోసానిపై ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, బీఆర్ నాయుడుని కించపరిచే విధంగా మాట్లాడిన పోసాని కృష్ణమురళిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోసాని కృష్ణమురళి చేసే వ్యాఖ్యలు ఒకటి కూడా సరైన వ్యాఖ్యలుగా లేవు. PRPలో ఉన్నప్పుడు ఆ రోజు చిరంజీవి గారిని బలపరిచావు, తర్వాత వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారిని బలపరుతూ ఎన్నో వ్యాఖ్యలు చేశావు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా చూసి ఆలోచించి
ఒక నిర్ణయం తీసుకున్న వ్యక్తిని నువ్వు ఒక ఒక ఛానల్ అధినేతగా ఎన్నో రకాల ఇబ్బందులు కష్టపడి ఎదిగిన మహానుభావుడు చూసి నువ్వు ఓర్చుకోలేక ఈర్షపడుతున్నావు. నువ్వు కాకాణిలో నిన్ను పిచ్చుకొక్క కూడా నిన్ను చూస్తున్నారు జనం. అట్లాంటి నువ్వు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మహానుభావ వ్యక్తిని కూడా నువ్వు విమర్శించే పరిస్థితున్నావంటే నీ రాబోయే రోజుల్లో నీ మీద సరైన యాక్షన్ తీసుకొని పోలీసులు కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. మా తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా పుత్తూరు అర్బన్ పోలీస్ స్టేషన్లోనూ పోసానిపై ఫిర్యాదు చేశారు శ్రీవారి భక్తులు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సామాజిక సేవా దృక్పథంతో పనిచేస్తున్న వ్యక్తిని టార్గెట్ చేస్తూ పోసాని జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. వెంటనే పోసాని కృష్ణమురళిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్ టీవీ5 గౌరవ చైర్మన్ బీఆర్ నాయుడుపై వైసీపీ నేత పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బాపట్ల టీడీపీ మహిళా నేతలు మండిపడ్డారు. ఈ మేరకు బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎంతో పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్న బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని వారన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడిన పోసానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. టీటీడీ చైర్మన్ టీవీ5 గౌరవ చైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై చర్యలు తీసుకోవాలని పలువురు స్థానికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ పై పరుష పదజాలం వాడడం అంటే సనాతన ధర్మాన్ని అవమానించడమే అని వారు అభిప్రాయపడుతున్నారు. పోసాని వ్యాఖ్యలపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న అనగా 12/11/2024 తేదీన సినీ రచయిత అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న పోసాని కృష్ణమురళి గారు టీటీడీ చైర్మన్గా ఉన్న అటువంటి టీవీ5 చైర్మన్ అయిన బీఆర్ నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలు తీవ్ర పదజాలంతో ఉద్దేశించి మాట్లాడడం జరిగిందని చెప్పేసి టీవీ5 ప్రతినిధులు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి దీనిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. దీన్ని విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై నటుడు పోసాని వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీఆర్ నాయుడుపై పోసాని అనుచిత వ్యాఖ్యలను ప్రముఖ న్యాయవాది పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఖండించారు. గత ప్రభుత్వం చేసిన అక్రమాలను బయటపెట్టిన టీవీ5 యాజమాన్యంపై వైసీపీ పేటీఎం బ్యాచ్ కక్ష పెంచుకుందన్నారు. అందుకే బీఆర్ నాయుడుపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. టీటీడీ ప్రక్షాళన దిశగా బీఆర్ నాయుడు ముందుకు సాగుతున్నారని, గతంలో జరిగిన అక్రమాలు బయటకొస్తాయనే భయం వైసీపీకి పట్టుకుందన్నారు. అందుకే బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, పోసాని లాంటి వారిపై న్యాయబద్ధంగా తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడు గారిని అవమానించే విధంగా ఆ పదజాలాలు వాడటం ద్వారా తన యొక్క నీచ ప్రవృత్తిని బహిర్గతం చేసుకునే విధంగా చెప్పలేని పదజాలాలు ఆయన మీద వాడాడు. పౌర సమాజం పోసానిని అసహించుకునే విధంగా ఆయన యొక్క పదజాలం ఉందనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. అంతేకాకుండా ఇది గత ప్రభుత్వం హయాంలో టీవీ5 ప్రజల పక్షాన ప్రజల వాణిని, ప్రజల బాణిని వినిపించి ప్రజా సమస్యల్ని, ప్రభుత్వం చేసేటువంటి నియంతృత్వ విధానాలను ఎండగట్టింది. కాబట్టి ఒక కుట్రపూరితంగా ఈయనకి ఏమీ ఇవ్వకూడదు ప్రభుత్వం, ఏదో ఒక బురద జల్లాలి అనే ఒక ప్రయత్నంలో వాళ్ళు ప్రయత్నం చేశారు. అది విఫలమైపోయింది. ఇప్పుడు ఆ టీవీలో పోసాని మురళీకృష్ణ చైర్మన్ బీఆర్ నాయుడు గారి మీద వాడినటువంటి పదజాలం డెఫినెట్గా అది నేరమే అవుతుంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో బీఆర్ నాయుడు గారు చైర్మన్గా అయిన తర్వాత ప్రక్షాళన ప్రారంభించాడు.
పాపం ఆ ప్రక్షాళన ప్రారంభించి భక్తుల యొక్క మనోభావాలకు అనుకూలంగా వ్యవహరించడం వీళ్ళకి నచ్చటం లే. వీళ్ళ గత చరిత్ర అంతా బయటపడుద్దని భయపడతా ఉన్నారు. కాబట్టి ఆ భయం నుంచి బిఆర్ నాయుడు గారి మీద, TV5 మీద వికృతమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇవి డెఫినెట్గా రాష్ట్ర వ్యాపితంగా ఈ సంఘటన మీద ఫిర్యాదులు ఇస్తారు. డెఫినెట్గా దాని మీద చర్యలు తీసుకుంటారు. పోసాని ఈ కేసులో కాదు, మిగతా కేసుల్లో కూడా ఆయన్ని అరెస్ట్ చేసి ఇటువంటి వికృత చేష్టలకు కారకులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. బులెటిన్లో బ్రేక్ తీసుకుందాం.